ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభావ కింద 7,000 రూపాయలు చంద్రబాబు గారు జమ చేస్తున్నారు కదా, అది ఒక రైతుగా మీకు ఎలా అనిపిస్తుంది? మనం దుక్కిలు దున్ని విత్తనాలు వేసి ఇప్పుడు వరి పండియాలంటే ఫస్ట్ 7,000 రూపాయలు ఆయన గారు వేస్తున్నారంటే మాకు రైతుకి ఎంతో సంతోషంగా ఉందమ్మా. లోగడ ఏ సీఎం కూడా చేయని పని మా చంద్రబాబు చేసినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాం. ఆయనకి ఎంతో రుణపడి ఉన్నామమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు, ఆయనకి 11 సీట్లు వచ్చినాయి అంటే ఆయన చేసిన అన్ని తప్పులమ్మా. ఇటు రైతుకు చేయలేదు, రవాణా చేయలేదు, ఏ బీదాయనికి కూడా ఏదో బటన్ నొక్కాడన్నాడు కానీ ఆయన ఉపయోగం లేని పనులు మొత్తం చేసి ఇటు బ్రాందీ ఇసుకి అవి అమ్ముకొని తిన్నాడు కానీ కథం దాంట్లో డెవలప్మెంట్ లేదమ్మా. అసలు ఏమీ లేని పనికి ఆయన ఏదో చెప్తున్నాడు గొప్పగా. ఆయన ఎంత చేపేందంటే ఇక్కడ గంజాయి పెంచాడు, ఈ ఉద్యోగాలు లేకుండా యువతని చెడగొట్టాడండి ఆంధ్రప్రదేశ్ని ఒక ఇప్పుడు లాండ్ ఆర్డరు చంద్రబాబు గారు మీరు ఎలా చేయాలో అలా చేయండి అన్నారు కానీ లాండ్ ఆర్డర్ని చేతుల్లో చంద్రబాబు గారు తీసుకోలేదమ్మా. ఆంధ్రప్రదేశ్ని ఉద్యోగస్తులు కానీ, ఎంప్లాయీస్ కానీ, సర్పంచులు కానీ ఎవరు హోదా వాళ్ళకి ఇచ్చి ఎవరు పనులు వాళ్ళు చేయమన్నారు చంద్రబాబు గారు. లోగడ జగన్ గారి జేబులో పెట్టుకున్నాడమ్మా. ఇవన్నీ పెట్టుకొని ఆయన ఇష్టం వచ్చి నడిపాడు. ఆంధ్రప్రదేశ్ నేనే అని అన్నాడమ్మా. ఒక ఎమ్మెల్యేకి కూడా ఒక పదవి ఇవ్వలేదు. ఏ యార్డు ఇచ్చినా ఆయనే చూసుకున్నాడు, ఏం చేసినా ఆయనే చేశాడు. నాది అన్నట్టు చేశాడమ్మా, మనం అన్నట్టు చంద్రబాబు గారు చేస్తున్నారు.